టాలీవుడ్ సంక్రాంతి సీజన్ కు గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ విడుదలైన ప్రభాస్ రాజాసా బాక్సాఫీస్ దగ్గర ఒక విచిత్రమైన రికార్డు సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే డివైడ్ టాక్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ జరిగినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 201 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిర్మాతలు చెప్తున్న ఈ 200 కోట్ల మార్క్ విషయంలో ట్రేడ్ వర్గాల విశ్లేషణ కాస్త భిన్నంగా ఉంది. నిర్మాతలు ప్రకటించినట్లుగా మరీ 201 కోట్లు కాకపోయినా ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత కూడా కేవలం 4 రోజుల్లో 150 నుంచి 200 కోట్ల మధ్య వసూలు రాబట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ వల్లే సాధ్యమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలోని హైలైట్స్ విషయానికి వస్తే ఇది ప్రభాస్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన వర్సిటైల్ పర్ఫార్మెన్స్ తో కామెడీ టైమింగ్ తో ప్రభాస్ ప్రేక్షకులను మెప్పించాడు. హర్రర్ ఫ్యాంటసీ జానర్లో డైరెక్టర్ మారుతి క్రియేట్ చేసిన కొత్త ప్రపంచం కాస్త డివైడ్ గానే ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్లోబల్ సినిమా స్థాయిలో ఖర్చు చేసిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు పెద్ద అసెట్గా నిలిచాయి. కాకపోతే అదే సమయంలో కొన్ని సీన్స్ మీద డిబేట్ బాగా జరుగుతుంది. హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. సినిమా రిలీజ్ తర్వాత మేకర్స్ తీసుకున్న తెలివైన నిర్ణయాలు కూడా కలెక్షన్స్ దారుణంగా పడిపోకుండా దోహదపడుతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా సినిమాకు యాడ్ చేసిన రాజా సాబ్ ఓల్డ్ గెటప్ సీన్స్ కు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మార్పుల తర్వాత ఆడియన్స్ నుంచి వైబ్స్ బాగానే ఉన్నాయి. మరీ పెరగలేదు కానీ పూర్తిగా సినిమా వాషౌట్ కాకుండా కాపాడాయి. బుక్ మై షో వంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతూ ఉండడం సినిమా స్టామినాను నిరూపిస్తోంది. మొత్తానికి రాజా సాబ్ ఫ్లాప్ టాక్ ను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర నిలబడడం చూస్తుంటే కంటెంట్ ఎలా ఉన్నా స్టార్డమ్ ఉంటే కలెక్షన్ల వర్షం కురిపించొచ్చు అని మరోసారి రుజువైంది. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడబడంతో ఈ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. అదే సినిమాకు హిట్ టాక్ వచ్చుంటే ఈ పాటికే 300 కోట్ల మైలురాయి అందుకునేది.